హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకు టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. అంతేకాకుండా ఎవ్రీ వీకెండ్ ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ కావడము జరుగుతుంది. కృషి పేరుతో అక్టోబర్ 7వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ అవుతుందండి. సో ఇంగ్లీష్ మీడియంలో బ్యాచ్ అయితే ఉంటుంది, గ్రూప్ 1 గ్రూప్ 2. రక్షక్ పేరుతో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 6వ తారీఖు అక్టోబర్ 9 PM నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ అయితే ఉందండి 10వ తారీఖు. అందరు కూడా పార్టిసిపేట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే రీజనింగ్ రివిజన్ సిరీస్ అండి. అంతేకాకుండా MCQ సిరీస్ ఫర్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో చైతన్య దేవ్ సార్ అయితే సెషన్ అయితే ఉంటుందండి, అందరూ కూడా ఫాలో అవ్వండి. మరి ప్లస్లో మనం కనుక తీసుకుంటే లెర్న్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ ఎడ్యుకేటర్, కంప్లీట్ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రీ టెస్టులు ఉంటాయి. అంతేకాకుండా డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ కూడా చాలా వరకు మనకు అవైలబుల్గా ఉంటాయి. 1 ఇయర్ వచ్చేసి 9,350 రూపాయలు. కానీ మన కోడ్ యూజ్ చేయండి RKT10, 8,415 రూపాయలకే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అండి. అందరూ కూడా మీ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము 5వ తారీఖు 10వ నెల 2021కి సంబంధించిన చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, ఇటీవల ఏ దేశంలో మొదటిసారిగా న్యూక్లియర్ సబ్మెరైన్ నుండి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. రష్యా దేశం అయితే సబ్మెరైన్ నుంచి హైపర్సోనిక్ క్షిపణిని అయితే విజయవంతంగా పరీక్షించింది. వివరాలు చూద్దాం. అక్టోబర్ 4, 2021న రష్యా మొదటిసారిగా న్యూక్లియర్ సబ్మెరైన్ నుంచి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడాన్ని చూడవచ్చు. కీలక వాస్తవాలు చూద్దాం. జీర్కాన్ క్షిపణి పేరుతో ఉన్న క్షిపణిని సెవెరోడ్విన్స్ నుంచి ప్రయోగించారు. మరి జలంతర్గామి జీర్కాన్ బారెట్స్ సముద్రంలో నిర్దేశిత లక్ష్యాన్ని తాకినట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవము 1994 నుంచి ఏ రోజున నిర్వహించడం జరుగుతుంది? ఆప్షన్ ఏ అండి, అక్టోబర్ 5వ తారీఖున. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవము అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం అని కూడా పిలుస్తారు. మరి దీనిని ప్రతి సంవత్సరము అక్టోబర్ 5 నుంచి 1994 నుంచి నిర్వహిస్తారు. ఈ దినోత్సవం ప్రపంచంలోని విద్యావేత్తలను ప్రశంసించడము, అంచనా వేయడము మరియు మెరుగుపరచడం మరియు ఉపాధ్యాయులు మరియు బోధకులకు సంబంధించిన సమస్యలను పరిగణలోనికి తీసుకునే అవకాశాన్ని కల్పించడము లక్ష్యంగా పెట్టుకుంది. మరి 2021 అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే టీచర్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ. టీచర్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో గంగా నది డాల్ఫిన్ డే ఏ రోజున అధికారికంగా నిర్వహిస్తారు? గంగా నది డాల్ఫిన్ డే. భారతదేశ జాతీయ జలచరం ఏంటండి? డాల్ఫినే. అది కూడా గంగా నది డాల్ఫిన్ అండి, ఓకేనా. మరి ఇప్పుడు ఆన్సర్ ఆప్షన్ డి, అక్టోబర్ 5వ తారీఖు. వివరాలు చూద్దాం. భారతదేశంలో గంగా నది డాల్ఫిన్ పరిరక్షణకు అవగాహన కల్పించడానికి మరియు ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం కూడా మరి అక్టోబర్ 5న గంగా నది డాల్ఫిన్ డే అయితే జరుపుకుంటారు. 2010లో ఇదే రోజున గంగా డాల్ఫిన్లను జాతీయ జలచర జంతువులుగా ప్రకటించారు. ఆ తర్వాత 2012లో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, WWF అంటారు దీన్ని, మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా దేశంలో డాల్ఫిన్ పరిరక్షణ ప్రచారాన్ని ప్రారంభించినట్లుగా మనమైతే చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతి 2021 డేవిడ్ జూలియస్ మరియు ఆడెమ్ పోటాపోటియన్ల గురించి క్రింది వాటిలో సరైనది ఏంటి? అంటే 2021 సంవత్సరానికి మెడిసిన్ డిపార్ట్మెంట్లో వీరికైతే నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. మరి వీరి గురించి సరైన సమాధానము. ఉష్ణోగ్రత మరియు స్పర్శ గ్రాహకాలను కనుగొన్నారు. ఆప్షన్ బి. ఇద్దరు అమెరికా దేశస్థులు. ఆప్షన్ డి. స్టాక్ హోమ్ కరోలిన్క్ ఇన్స్టిట్యూట్లోని ప్యానెల్ ఈ ప్రకటన చేసింది. ఆప్షన్ డి అండి, అన్నీ కూడా సరైన సమాధానాలే. వివరాలు చూద్దాం. ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతి 2021 డేవిడ్ జూలియస్ మరియు ఆడెమ్ పోటాపోటియన్లకు
ఉష్ణోగ్రత మరియు స్పర్శ గ్రాహకాలను కనుగొన్నందుకు సంయుక్తంగా ప్రదానము చేయబడింది. మరి యొక్క పురోగతి ఆవిష్కరణలు తీవ్రమైన పరిశోధన కార్యకలాపాలను ప్రారంభించాయి. మన నాడీ వ్యవస్థ వేడి, జలుబు మరియు యాంత్రిక ఉద్దీపనలను ఎలా గ్రహిస్తుందనే దానిపైన మన అవగాహన వేగంగా పెరుగుతుంది. మరి గ్రహీతలు మన భావాలు మరియు పర్యావరణం మధ్య సంక్లిష్ట పరస్పర చర్యపై మన అవగాహనలో క్లిష్టమైన తప్పిపోయిన లింక్లను గుర్తించారు. మరి స్టాక్ హోమ్లోని కారోలిన్కా ఇన్స్టిట్యూట్లోని ప్యానెల్ ఈ ప్రకటన చేయడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, సామాజిక సేవల్లో విశేషంగా కృషి చేస్తున్న ఎంతమంది భారతీయ అమెరికన్లను GOPIO గోపియో వర్జీనియా రాష్ట్ర చాప్టర్ ప్రత్యేక పురస్కారాలతో సత్కరించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మొత్తం 8 మంది అండి. వివరాలు చూద్దాం. అసలేంటి ఈ ప్రైజ్ అనేది? సామాజిక సేవల్లో విశేషంగా కృషి చేస్తున్న 8 మంది భారతీయ అమెరికన్లను గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వర్జీనియా రాష్ట్ర చాప్టర్ ప్రత్యేక పురస్కారాలతో సత్కరించింది. మరి ఈ మేరకు డాక్టర్ వికే రాజు వైద్యము, డాక్టర్ విక్రమ్ రాయ వ్యాపారము, రాంబీ గుప్తా విద్య, కోరక్రే నవకల్పనలు పరిశోధన, ఇంద్రజిత్ ఎస్ సలూజా జర్నలిజం, నీలిమా మెహ్రా మీడియా, వినితా తివారీ కళలు మరియు సంస్కృతము, మరి జనితారెడ్డి దాతృత్వంలో ఈ అవార్డు అయితే అందుకున్నారు. మరి ఈ సందర్భంగా గోపియో వర్జీనియా చాప్టర్ అధ్యక్షుడు జే బండారి మాట్లాడుతూ భారత్ అమెరికా దేశాల ఆర్థిక, సామాజిక, విద్య, సాంస్కృతిక ప్రగతికి సంబంధించి 2 దేశాల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడేందుకు భారతీయ అమెరికన్లు గణనీయంగా కృషి చేస్తున్నట్లుగా వీరైతే చెప్పడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారత వైమానిక దళ దక్షిణ ప్రాంత అంటే సదరన్ ఎయిర్ కమాండ్ NCSEA ఎయిర్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్గా ఎయిర్ మార్షల్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్స్ అండి, జె చలపతి గారు. వివరాలు చూద్దాము. భారత వైమానిక దళ దక్షిణ ప్రాంత సదరన్ ఎయిర్ కమాండ్ SAC ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఎయిర్ మార్షల్ జె చలపతి బాధ్యతలు స్వీకరించారు. మరి ఇంతకుముందు ఆయన వైమానిక దళ అకాడమీలో కమాండెంట్గా ఉండడాన్ని చూడవచ్చు. చలపతి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1980లలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, 1983లో IAFలో చేరారు. మరి హాల్లో చీఫ్ టెస్ట్ పైలట్గా పనిచేశారు. కాగా IAF చీఫ్గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన VR చౌదరి కూడా హైదరాబాద్లో విద్యను అభ్యసించడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, సముద్ర ప్రయాణంలో ప్రమాదం జరిగిన చమురు తెట్టును తొలగించే హైడ్రోఫోబిక్ కాటన్ కనుగొన్న IIT ఏది? ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు వింటూ ఉంటామండి, ఏంటి, సముద్రంలో ప్రయాణించేటువంటి నౌక ప్రమాదవశాత్తు మునిగిపోయింది. సో అది ప్రయాణించేటువంటి నౌకలో చాలా చమురు అయితే ఉంది. ఆ చమురు అనేది సముద్రం పైన ఒక తెట్టులాగా మారిపోతుంది. ఆ తెట్టు అనేది సముద్రంలోనికి ఆక్సిజన్ ప్రవాహము, అంతేకాకుండా సూర్యరశ్మిని వెళ్ళకుండా చేస్తుందండి. మరి దాన్ని ఈజీగా ఇంతకుముందు దాన్ని ఏం చేసేవారంటే మండించేవారు కదా. కానీ అలాంటి యొక్క దాన్ని తొలగించడానికి హైడ్రోఫోబిక్ కాటన్ను కనుగొన్నటువంటి IIT, భారతదేశ IIT అండి, IIT గౌహతి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హైడ్రోఫోబిక్ కాటన్ ఓడలు ప్రమాదానికి గురైన సందర్భాల్లో వాటిలో రవాణా చేసే చమురు సముద్రం పాలవడం మనము చూస్తుంటాము. మరి ఈ చమురు సముద్రంలో కాలుష్యాన్ని వెదజల్లి జలచరాలను నాశనం చేస్తుందని పర్యావరణవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి భయాలను పటాపంచలు చేస్తూ IIT గౌహతి పరిశోధకులు వినూత్న అబ్జర్వర్ను కనిపెట్టారు. మరి దీని ద్వారా భవిష్యత్తులో సముద్రంలో ఒలికే చమురును తేలికగా వేరు చేయవచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. మరి దీనికి సంబంధించిన విషయాలను ఇటీవల అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ప్రముఖ పీర్ రివ్యూ జర్నల్ ACR అప్లైడ్ మెటీరియల్స్ అండ్ ఇంటర్ఫేస్లో ప్రచురితం అవ్వడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? LIC అండి. LICకి MD అండ్ CEOగా. ఓకే, చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ అండి, BC పట్నాయక్ MDగా అండి. ఓకేనా.
బీసీ పట్నాయక్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. జూలై 5, 2021 నాటికి భారత ప్రభుత్వము నోటిఫికేషన్ ద్వారా అతడిని మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు పట్నాయక్ సెక్రటరీ జనరల్, కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ CIO ముంబై. అతను మార్చి 1986లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫీసర్గా ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో చేరడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రధానమంత్రిగా అబీ అహ్మద్ ఏ దేశానికి 2వ 5 ఏళ్ల కాలానికి ప్రమాణ స్వీకారం చేశారు. సెకండ్ టర్మ్ అండి. ఏ దేశానికి? ఇథియోపియా, ఆఫ్రికన్ కంట్రీ. ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ 2వ 5 ఏళ్ల కాలానికి ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీజా అషనాఫీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అబీ యొక్క ప్రాస్పెరిటీ పార్టీ జూన్ పార్లమెంటరీ ఎన్నికల్లో విజేతగా ప్రకటించబడింది. అయితే వీటిని విపక్ష పార్టీలు విమర్శించాయి. అయితే గత ఎన్నికల కంటే మెరుగైనవిగా బాహ్య పరిశీలకులు దీన్ని అయితే అభివర్ణించారు. అతను 2018 నుంచి ఇథియోపియా ప్రధానమంత్రిగా ఉన్నారండి. అంతేకాకుండా వీరు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా కూడా అయితే మనము చెప్పుకోవచ్చండి. చాలా ఫేమస్ పర్సన్. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టైటిల్ను 1-0 తేడాతో గెలుచుకున్న జట్టు. ఆప్షన్ బి అండి FC గోవా. వివరాలు చూద్దాం. కోల్కతాలోని వివేకానంద యువ భారతి క్రీరంగంలో జరిగిన ఫైనల్లో FC గోవా మహమ్మదన్ స్పోర్టింగ్ని ఓడించి తమ తొలి డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టైటిల్ను 1-0తో గెలుచుకుంది. మరి ఫైనల్ మ్యాచ్ అదనపు సమయానికి వెళ్ళిన తర్వాత 105వ నిమిషంలో FC గోవా కెప్టెన్ ఎడ్వర్డో బేడియా అత్యంత ముఖ్యమైన గోల్ సాధించారు. మరి 2021 డ్యూరాండ్ కప్ అనేది డ్యూరాండ్ కప్ యొక్క 130వ ఎడిషన్ అండి. చాలా చాలా ప్రతిష్టాత్మకమైనది. మరి ఇది ఆసియాలో పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 3, 2021 వరకు పశ్చిమ బెంగాల్లో జరిగింది. నెక్స్ట్ వన్, ఈశాన్యంలోని కఠినమైన మరియు చేరుకోవడానికి కష్టమైన భూభాగాలలో మేడ్ ఇన్ ఇండియా డ్రోన్స్ ఉపయోగించి COVID-19 వ్యాక్సిన్ డెలివరీని ఐడ్రోన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి. ఆ డెలివరీకి పేరేంటండి? ఐడ్రోన్. మరెవరండి? మన్సుఖ్ మాండవీయ గారు ప్రారంభించడం జరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అక్టోబర్ 4, 2021 ఈశాన్యంలోని కఠినమైన మరియు చేరుకోవడానికి కష్టమైన భూభాగాలలో మేడ్ ఇన్ ఇండియా డ్రోన్స్ ఉపయోగించి COVID-19 వ్యాక్సిన్ డెలివరీని సులభతరం చేయడానికి ఒక చొరవను ప్రారంభించారు. కీలక వాస్తవాలు. మరి ప్రయోజనం కోసము ICMR ఈశాన్య ప్రాంతంలో డ్రోన్ రెస్పాన్స్ మరియు అవుట్ రీచ్ అనే డెలివరీ మోడల్ను రూపొందించింది. ప్రాణాలు కాపాడే COVID-19 టీకాలు అందరికీ చేరువయ్యేలా ఈ డెలివరీ మోడల్ రూపొందించబడింది. భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్య సురక్షతను అందుబాటులోకి తెచ్చే ఆరోగ్యంలో అంత్యోదయ పట్ల ప్రభుత్వ నిబద్ధతను అనుగుణంగా ఈ కార్యక్రమం అయితే ముందుకు తీసుకెళ్లబడుతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, డేర్ టు డ్రీమ్ 2.0 పేరుతో DRDO నిర్వహించిన స్టార్టప్ కేటగిరీ పోటీ విజేతలను సన్మానించిన కేంద్ర మంత్రి. ఆన్సర్ ఆప్షన్ చేయండి, రాజ్నాథ్ సింగ్. అసలేంటి ఈ యొక్క డే టు డ్రీమ్ అనేటువంటిది ఏంటో చూద్దాము. అక్టోబర్ 4, 2021 రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన డేర్ టు డ్రీమ్ 2.0 పోటీ విజేతలను సన్మానించారు. ముఖ్యాంశాలు. మరి వ్యక్తిగత విభాగంలో 22 మంది, స్టార్టప్ కేటగిరీలో 18 మందితో సహా 40 మంది విజేతలకు అవార్డులు అందించబడ్డాయి. మరి ఈ సందర్భంగా డే టు డ్రీమ్ 3.0 ఆవిష్కర్తలు మరియు స్టార్టప్లను ప్రోత్సహించడానికి మరియు దేశంలోని యువత మనస్సు కోసము ఒక వేదికను అందించడానికి కూడా ప్రారంభించబడింది. మరి 2019 సంవత్సరానికి DRDO యంగ్ సైంటిస్ట్ అవార్డులు కూడా మంత్రి ప్రదానం చేశారు. 35 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 16 మంది DRDO సైంటిస్టులకు వారి నైపుణ్యం ఉన్న రంగాలలో అత్యుత్తమ సహకారం అయితే అందించారు. మరి డే టు డ్రీమ్ పోటీ అంటే ఏంటో చూద్దాం. అభివృద్ధి చెందుతున్న రక్షణ మరియు అంతరిక్ష సాంకేతికతలు లేదా వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి
ఓకే, భారతీయ విద్యావేత్తలు, వ్యక్తులు మరియు స్టార్టప్లను ప్రోత్సహించడానికి డిఆర్డిఓ ద్వారా డేర్ టు డ్రీమ్ పోటీని భారతదేశ వ్యాప్తంగా ప్రారంభించారు. పోటీ క్రింద డిఆర్డిఓ విజేతలకు సాంకేతిక అభివృద్ధి నిధి పథకం క్రింద వారి ఆలోచనలను గ్రహించే క్రమంలో సాంకేతిక మరియు ఆర్థిక సహాయాన్ని అయితే అందించడాన్ని మనము చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. డిజిటల్ లెండింగ్ స్టార్టప్ క్రెడిట్ మేట్లో ఇటీవల ఏ కంపెనీ 100% వాటాను కొనుగోలు చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, పేటిఎం అండి. ప్రపంచ ఆవాస దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ, అక్టోబర్ మొదటి సోమవారము. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ద్వారా భారతదేశ వ్యర్థ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రభుత్వం ప్రారంభించిన వెబ్ పోర్టల్ పేరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సంపదకు వ్యర్థము. ఓకేనా, వేస్ట్ టు వెల్త్ అంటారు దాన్ని, వేస్ట్ టు వెల్త్. చెన్నైని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి చెన్నై సిటీ పార్ట్నర్షిప్ సస్టైనబుల్ అర్బన్ సర్వీసెస్ ప్రోగ్రామ్ కోసము ఏ లెండింగ్ ఏజెన్సీ $150 మిలియన్ రుణాన్ని ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ డి, ప్రపంచ బ్యాంక్. కనీస వేతనాలు మరియు జాతీయ అంతస్తు వేతనాల కోసము జాతీయ అంతనాల కోడ్ ఆన్ వేజెస్ 2019 క్రింద ఫిక్సేషన్ కోసము ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునర్నిర్మించిన నిపుణుల కమిటీ ఎవరు అధిపతిగా ఉన్నారు దీనికి? ఆన్సర్ ఆప్షన్ సి, ఎస్పి ముఖర్జీ. అక్టోబర్ 4 నుంచి 10, 2001 వరకు డాష్ వారంగా గమనించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏం వారం అండి? ప్రపంచ అంతరిక్ష వారము, ఇంటర్నేషనల్ స్పేస్ వీక్. నజ్లా బౌజెన్ రోమ్థాన్ ఏ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అండి, ట్యునీషియా. 2021 ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం గెలుచుకోవడానికి భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు ఏ దేశాన్ని ఓడించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, దక్షిణ కొరియా. మేఘాలయలో ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు కోసము ఏ ఆర్థిక సంస్థ $40 మిలియన్ రుణాన్ని ఆమోదించింది? ఆప్షన్ డి, ప్రపంచ బ్యాంక్. ఏ రోజున ప్రపంచ జంతు దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ బి, అక్టోబర్ 4. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అండి, చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఎన్నికకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ప్రొవిన్షియల్ అసెంబ్లీలు ఎన్నుకుంటాయి. ఓకేనా, సరైనది ప్రొవిన్షియల్ అసెంబ్లీలు అయితే వీరిని ఎన్నుకోవడము జరిగింది. రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఎన్నికకు సంబంధించింది. క్రింది వాటిని జతపరచండి. విద్యకు బడ్జెట్ నిధుల కేటాయింపు, మొదటి లా కమిషన్ నియామకము, వైస్రాయ్ పదవి ఏర్పాటు, హైకోర్టుల ఏర్పాటు. ఎప్పుడండి మరి క్లియర్గా చూద్దాం. ఆప్షన్ 1 బిఏడిసి చూద్దాం. ముందుగా విద్యకు బడ్జెట్ కేటాయింపు అనేది 1813 చార్టర్ చట్టంలో చేయడం జరిగింది. మొదటి లా కమిషన్ వచ్చేసి 1833 చట్టం ద్వారా. నెక్స్ట్ వైస్రాయ్ పదవి ఏర్పాటు 1861 కౌన్సిల్ చట్టం ద్వారా. నెక్స్ట్ హైకోర్టుల ఏర్పాటు విక్టోరియా రాణి ప్రకటన 1857 అండి. ఇది విక్టోరియా వైస్రాయ్ పదవి ఏర్పాటు అనేది 1857 ఇది. ఓకే, కరెక్ట్ చేసుకోవాలి. ఇది 1857 విక్టోరియా రాణి ప్రకటన. 1857 తిరుగుబాటు తర్వాత అయితే జరుగుతుంది ఇది. ఓకేనా, 58లో జరుగుతుంది. నెక్స్ట్ హైకోర్టుల ఏర్పాటు 1861లో. ఓకేనా, కౌన్సిల్ చట్టం ఆధారంగా జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 క్యాబినెట్ మిషన్ తర్వాత. క్రింది వాటిని జతపరచుము. రాజ్యసభ సీట్ల కేటాయింపు, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము, అధికార భాషలు. మరి ఇవన్నీ కూడా ఏ షెడ్యూల్లో ఉన్నాయి చూద్దాం. 4వ షెడ్యూల్, 7వ షెడ్యూల్, 8వ షెడ్యూల్, 10వ షెడ్యూల్. సరైన సమాధానం ఆప్షన్ బి అండి, ఏబిడిసి. చూద్దాం ముందుది. రాజ్యసభలో సీట్ల కేటాయింపు 4వ షెడ్యూల్లో ఉంది. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన 7వ షెడ్యూల్లో ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్లో ఉంది. అధికార భాషలు 8వ షెడ్యూల్లో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. పరిపాలన ట్రిబ్యునల్స్, వెనుకబడిన వర్గాల సంక్షేమము, రాష్ట్రపతి అత్యవసర అధికారాలు, కేంద్ర ఎన్నికల సంఘము. మరి ఏ భాగంలో ఉన్నాయండి? 15, 16, 14, 18. చూద్దాం. సరైన సమాధానము ఆప్షన్ 2 అండి, సిబిడిఏ. ఓకే, సిబిడిఏ. చూద్దాం ముందుది. పరిపాలన ట్రిబ్యునల్స్ సి అండి, 14 ఏవ భాగము. నెక్స్ట్ వెనుకబడిన వర్గాల సంక్షేమము
ఏంటండి వెనుకబడిన వర్గాల సంక్షేమము బి 16వ షెడ్యూల్లో ఉంది. నెక్స్ట్ రాష్ట్రపతి అత్యవసర అధికారాలు ఎక్కడున్నాయండి? రాష్ట్రపతి అత్యవసర అధికారాలు అనేవి ఆప్షన్ డిలో ఉన్నాయి, 18వ భాగము. నెక్స్ట్ మరి కేంద్ర ఎన్నికల సంఘం గురించి ఎక్కడుందండి? ఆప్షన్ ఏ 15వ భాగంలో ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. రాజ్యాంగ సవరణ విధానము, తాత్కాలిక స్పీకర్, సామ్యవాదము, అటార్నీ జనరల్. సో ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, రష్యా, బ్రిటన్ ఎక్కడి నుంచి స్వీకరించాము వీటిని? ఆన్సర్ ఆప్షన్ 4 BACD. చూద్దాం. ముందుగా రాజ్యాంగ సవరణ విధానము దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నాము. తాత్కాలిక స్పీకర్ను ఎక్కడి నుంచి తీసుకున్నామండి? ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాము. ఓకే, ఫ్రాన్స్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. సామ్యవాదము అనేది ఏంటండి? సామ్యవాదము అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాము? రష్యా నుంచి. అండ్ చివరిది అటార్నీ జనరల్ బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో సరికానిది ఏంటి? అధికరణ 326 వయోజన ఓటు హక్కును గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, ఓటింగ్ వయో పరిమితి 61 సవరణ ద్వారా తగ్గించారు. మొదటి మధ్యాంతర ఎన్నికలు 1977లో నిర్వహించారు. ఇప్పటి వరకు అన్ని సాధారణ ఎన్నికల్లో 14వ లోక్సభ ఎన్నికల్లోనే అధిక పోలింగ్ శాతం అయితే నమోదైంది. సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. సో డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సరికానిది ఏంటండి? డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇప్పటి వరకు అన్ని సాధారణ ఎన్నికల్లో 14 లోక్సభ ఎన్నికల్లో అధిక పోలింగ్ అనేది తప్పండి. మొదటి ఎన్నికల్లో ఎక్కువగా జరిగింది. ఏదైనా ప్రభుత్వ అధికారిని లేదా ప్రభుత్వ సంస్థను తన విధిని సక్రమంగా నిర్వహించాలని జారీ చేసే ఆజ్ఞ. ఆప్షన్ 2 మ్యాండమస్. క్రింది వాటిలో సమాజ నిర్మాణానికి సంక్షేమ రాజ్య స్థాపనకు తోడ్పడేవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆదేశిక సూత్రాలు. ప్రస్తుత రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్నవ ఉపరాష్ట్రపతి? ఆప్షన్ 1 అండి, 13వ ఉపరాష్ట్రపతి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 months మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా? సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 monthsకి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 months వ్యాలిడిటీ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది? ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాడికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి ఏంటి, గూగుల్ పే నెంబర్ కావచ్చు,
ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజిన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2,000-3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజిన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూస్తున్న వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 మంత్స్ అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి. 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా. సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.